హలో డెవలపర్. లాస్ట్ క్లాస్లో మనం అన్ని కేటగిరీస్ ఒక బూట్‌స్ట్రాప్ లిస్ట్ యూజ్ చేసి ఎట్లా డిస్ప్లే చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేసినాం. కానీ ఇక్కడ మనం కొన్ని కస్టమైజెస్ కావాలా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు ఈ పర్టికులర్ కార్డ్ ఉంది కదా, సో ఈ కార్డులో మిక్స్ అవుతుంది. ఓకే, అండ్ సింపుల్ ఇక్కడ కూడా కొంచెం మనకు గ్యాప్ కూడా కావాలా, అండ్ ఈ పర్టికులర్ బటన్స్ మనం హైలైట్ చేయాలంటే సేమ్ థింగ్ మనం ఏం చేయాలి, మన కోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ సారీ కార్డ్ ఉంది కదా, సో ఇక్కడ ఒక 15 ఆర్ఎం సెట్ చేసేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రిఫ్రెష్ చేస్తున్నాం, ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ కొంచెం మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే 16 చేసేస్తాం. రిఫ్రెష్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ప్రాపర్ మనకు డిస్ప్లే అవుతుంది కార్డ్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ఈ ఇష్యూ కూడా ఫిక్స్ చేయాలి కదా, సో దానికోసం నేను ఒక బటన్స్ ఓకే ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం. సో ఈ బటన్స్లో ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి లిస్ట్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి డిలీట్ చేసేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ నుంచి కూడా డిలీట్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ మార్జిన్ ఓకే ఈ లైట్ ఉంది కదా, దానికి కొంచెం నేను ఒక డార్క్ క్రియేట్ చేస్తాను, లేకపోతే అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ అవుట్లైన్ ఎట్లా డిస్ప్లే అవుతుంది ఇది కూడా మీకు చూపిస్తాను. దీనికి అవుట్లైన్ చేస్తా, దీనికి నార్మల్ డార్క్ చేస్తాను, మీకు అండర్స్టాండింగ్ అయిపోతుంది ఎట్లా డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ బటన్స్కి నేను ఒక విడ్త్ కూడా ఫిక్స్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా చేంజెస్ చేసినా జస్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఎట్లా వస్తుంది చూడండి. ఇవి అవుట్లైన్కి ఇవి నార్మల్ బటన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో అన్నిటికీ అవుట్లైన్ చేసేస్తాను. ఇక్కడ కూడా అవుట్లైన్ చేసేస్తాం. అండ్ ఇక్కడ మనకు గ్యాప్ కావాలి రైట్ అన్ని, సో ఆ బటన్స్కి గ్యాప్ కోసం ఒక మార్జిన్ 3 పాయింట్స్, అండ్ ఇక్కడ కూడా మనకు మార్జిన్ 3 పాయింట్స్. ఓకే, సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నాం. ఇక్కడ మనకు అన్ని ప్రోడక్ట్స్ వచ్చేసాయి. ఒకవేళ మనకు గ్యాప్ తగ్గాలంటే జస్ట్ బాటమ్ సైడే కావాలా, కిందనే మనకు గ్యాప్ కావాలా, అన్ని గ్యాప్ అవసరం లేదు అంటే జస్ట్ బాటమ్ మెన్షన్ చేసుకోండి. ఓకే, మార్జిన్ బాటమ్. సేవ్ చేస్తున్నా, సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా, జస్ట్ బాటమ్ సైడ్ వచ్చింది మనకు గ్యాప్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓకే గ్యాప్ తర్వాత ఇవి ఇవి హైట్ కూడా మనం సెట్ చేసుకోవాలి కదా, సో దానికోసం నేను ఒక స్టైల్ క్రియేట్ చేస్తున్నాను. స్టైల్ ఈక్వల్స్ టు విడ్త్ అండ్ ఒక 10 ఆర్ఎం సెట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇదే సేమ్ స్టైల్ ఈ బటన్ కూడా అప్లై చేస్తున్నాం అన్ని బటన్స్కి. సేవ్ చేస్తున్నాం, సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి ప్రాపర్గా మనకు బటన్ వచ్చింది. ఒకవేళ మనం ఇవే మార్జిన్ ఉంది కదా, దానికి ఒక 1 పాయింట్ ఇట్లా సెట్ చేసేస్తాను, ఎందుకంటే అన్ని సైడ్ గ్యాప్ వచ్చేస్తుంది. సేవ్ చేస్తున్నాం, సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్. ఇవి చూడండి కొంచెం ప్రాపర్గా మనకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఈ పర్టికులర్ సెక్షన్ మీకు అవసరం లేకపోతే అన్నిటికీ మనకు కవర్ చేసుకోవాలంటే విడ్త్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం విడ్త్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ప్రోడక్ట్ లిస్ట్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ కొంచెం గ్యాప్ మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే అట్లా కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 మెన్షన్ చేసేసాను, సో కొంచెం ఇంకా గ్యాప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సేవ్ చేస్తున్నాం, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాం, కొంచెం మళ్ళీ మనకు గ్యాప్. ఆల్ ప్రొడక్ట్స్ మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్. సో స్టైలిష్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ఓన్ స్టైల్స్ కూడా క్రియేట్ చేయండి, దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో దానికి ఫిల్టర్స్ ఎట్లా చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేద్దాం. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఈ పర్టికులర్ వీడియోస్ అన్ని స్టూడెంట్స్కి షేర్ చేయండి.